సార్ అందరికీ నమస్కారం అండి. వాస్తవంగా ఈ అహింస ఛానల్ అనేటువంటిది ఏర్పాటు చేయటంలోనే చాలా అర్థం ఉన్నదండి ఈ రోజున. సరే, నేనైతేను ప్రస్తుతం గుంటూరు జిల్లా అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి లచ్చన్న గుడిపూడి అనేటువంటి గ్రామం నుంచి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నానండి. నేను 2 సంవత్సరాల క్రితం ఉపాధ్యాయుడిగా రిటైర్ కావటం జరిగింది. దీనికి ఈ కార్యక్రమానికి రాకముందు నేను 1991 సంవత్సరం నుంచి నా ఉపాధ్యాయ వృత్తి చేసుకుంటూ సత్యసాయి భక్తుడిగా ఉంటూ వారి సేవా కార్యక్రమాల్లో బాగా గుంటూరు జిల్లాలో పాల్గొనడం జరిగేది. ప్రశాంతి నిలయంకి వెళ్ళి సేవలు కూడా చేయటం జరిగేది. స్వామి ప్రశాంతి సేవలు ఇలా జరుగుతూ ఉండగా అమరావతిలో పత్రి గారి ధ్యాన మహా చక్రాలు జరిగినాయండి. 2011 అనుకుంటా సార్, ఆ ప్రాంతంలో జరిగినాయి. 11 సుమారుగా. అప్పుడు మన వేదికకి, మన పత్రికారి వేదికకి పక్కనే షిరిడి సాయిబాబా గుడి ఉండేదండి. అక్కడ సత్యసాయి బాబా కూడా గుడి ఉండేది, 2 కలిసే ఉంటాయి. ఆ సందర్భంగా మా జిల్లా కమిటీ ఒక అనౌన్స్మెంట్ చేసింది. భక్తులందరూ కూడా, సాయిరాం భక్తులందరూ కూడా రండి, మన దగ్గర అకామిడేషన్ ఉంది, భోజనం కూడా మన భోజనం చేయండి, సర్వీస్ పోయి ధ్యాన మహాచక్రంలో మీరు ఎంత వీలైతే అంత చేయండి అని చెప్పి మాకు సర్క్యులర్ జారీ చేశారు సార్. దాని మీదట మా భోజనం మేము చేస్తూ ఇక్కడికి సేవకి వచ్చాము. అయితే నాకైతే మేము ఎప్పుడూ తిన్నటువంటి రుచికరమైన భోజనాలు మనకి పిఎంసిలో పెడుతుండేవారు. ధ్యాన మహాచక్రంలో చక్కగా మరమరాలతోటి, అటుకులతోటి చేసే పదార్థాలంటే నాకు బాగా ఇష్టమయ్యాయి. మా కమిటీ సర్క్యులర్ జారీ చేశా, నేను మాత్రం ధ్యాన మహాచక్రం శాకాహారమే తింటా ఉండేవాడిని. అయితే ఇక్కడ మంచి నా జీవితంలో మలుపు ఏంటంటే, మరి పొద్దుటే జరిగేటువంటి మ్యూజిక్ మెడిటేషన్ నాకు బాగా నచ్చేది. చక్కగా ముందుగా కూర్చొని చక్కగా స్నానం చేసి ఫస్ట్ లైన్లో విఐపి గ్యాలరీ సీట్స్లో కూర్చునేవాడిని. మరి ఒక బీజం వేయాలంటే, బీజం వేసి పెద్ద చెట్టు కావాలంటే కొంత టైం పట్టినట్లుగా చక్కగా మెడిటేషన్ అయిపోగానే మా ఇద్దరికి ఎంతో సాన్నిహిత్యం ఉన్నట్టుగా పత్రికారు ఉరుకుతా ఆతృతగా ఎంతో ప్రేమగా వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చేవారు. సరే, ఆ రోజుల్లో మాకు తెలియదు పత్రికారు ఏంటో, ఆ షేక్ హ్యాండ్ విలువ ఏంటో, ధ్యాన మహాచక్రాలు ఏంటో తెలియనప్పుడు మన స్థాయిలో మన పని ఏదో మనం చేసుకుంటూ వెళ్తాం. అక్కడ బీజం పడిందండి నాకు. మరి ఈ టైంలో గత 2020లో నేను ధ్యానంలోకి ఫుల్గా రావాల్సింది. అందువల్ల ఆ రోజు అమరావతి ధ్యాన మహాచక్రాల్లోనే బీజం వేసేసారు. సరే, ఆ వారం రోజులు పాల్గొన్నాం, అంత బాగుంది, హ్యాపీగా ఉంది. మాకు బిట్లాకి ఈ రోజులో మంచి బ్యాడ్జీ ఇచ్చారు. బ్యాడ్జీ పెట్టుకుంటే అసలు ఇంకా చాలా హుషారుగా ఉండేది. మొత్తం మాకు ఆ ప్రాంతం కూడా అమరావతి ప్రాంతం కాబట్టి అసలు హల్చల్ చేసినట్టు చాలా హ్యాపీగా, సంతోషంగా, ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నాం. అంతవరకు బాగుంది. సరే, అక్కడ బీజం వేశారు. మా పని మేము ఉపాధ్యాయ వృత్తి, పుట్టపర్తి సేవలు చేసుకుంటూ అట్లా ఉండేవాళ్ళం. తర్వాత స్వామి అవతారం సాలించడం, కార్యక్రమాలు తగ్గటం. మా అమరావతి దగ్గరలోనే భవగ్ని ఆరామం అని చెప్పి గురువు గారు ఉంటారు అక్కడ. ఆయన ఇంటర్వ్యూస్ మన పిఎంసి వాళ్ళు చాలా చేశారు సార్. పేరు భవగ్ని అంటే భగవద్గీత ఆరామం అయినా కూడా రూల్స్ అన్నీ, విషయాలన్నీ మనవే. అందుకని మన శృతి గారు, మన ఆనంద్ గారు చాలా ఇంటర్వ్యూస్ చేశారు ఆయనతోటి. ఆయన దగ్గర మేము భగవద్గీత బాగా సంపూర్ణంగా, పూర్తిగా ఏ మాత్రం లోటు, మక్కి అక్షరానికి అక్షరం శ్రీకృష్ణ భగవానుడు చెప్పినంత నాలోనే కాదు
ఆయన ఆరాలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా నెలకొల్పడం ఆయన నింపడం జరిగిందండి. ఇలా జరుగుతున్న సందర్భంలో చక్కగా ఇక్కడే మంచి మలుపు జరిగింది. మా గురువుగారు అప్పటికి 11 అధ్యాయాలు చెప్పారు. అప్పుడు లాక్డౌన్ వచ్చింది మన కరోనా సంబంధించి. ఆ సందర్భంలో ఇక సెలవులు వచ్చేసింది. నాకు ఈ యోగం బాగా నిలబడిపోయింది. 11 అధ్యాయంలో ఏమిటంటే విశ్వరూప సందర్శనం అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు చేయించడం. నా ఈ చిన్న దేహంలోనే ఈ విశ్వమంతా ఉందయ్యా చెప్పేటువంటి స్థితి అది. ఇంకా అక్కడే ఉంది అసలైన మలుపు. మేము ఇంటి దగ్గర ఉంటున్నాం. రిటైర్ కూడా అయ్యి ఆ టయానికి. అదే సమయంలో ఖచ్చితంగా నా కోసమేనే అన్నట్టుగా మన పత్రి గారు ఒంగోలులో పగలలాగా మంచి కార్యక్రమం చేసుకొని నైట్కి ఓన్లీ రెస్ట్, క్లాసులు కానీ ఇంకోటి కానీ లేదు. మా పక్కనే ఉన్నటువంటి నెక్కల్లు దేవేందర్ పిరమిడ్ అగిపూరి కోటేశ్వరరావు గారు ఆయన దానికి ఉంటుంటారు. అక్కడికి వచ్చారు. మరి మా అదృష్టం కొంది మాకు కూడా మెసేజ్ వచ్చింది. ఏదో పత్రిజీ గారట ఇక్కడికి వస్తున్నారంట, ఏదో చూడటానికి వచ్చేవాళ్ళు రావచ్చు అని మెసేజ్ అందుకొని, మరి గతంలో నాకు షేక్ హ్యాండ్ ఇచ్చినటువంటి అనుభూతి ఉంది కదా, వెళ్ళాల్సిందే ఏదో ఉందని చెప్పి ఆయన దగ్గర అని చెప్పి మేము 4 కుర్రాళ్ళం కలిసి పెళ్లి తీసుకొని రావడం జరిగిందండి. వచ్చాము చక్కగా సాయంత్రం పూట 6ంటికే వస్తున్నాం. సాయంత్రం పూట బహుశా అది జనవరి మాసంలో 20వ సంవత్సరం జనవరి మాసంలో. సరే చూసి వెళ్దాంలే, వెంటనే తిరిగి వచ్చేదేగా అనుకున్న సమయంలో సార్ 6ంటికి రాలా, 8ంటికి కూడా రాలా. అప్పుడు మరి ఎక్కడ తీసుకొచ్చారు మరి మా అబ్బూరి కోటేశ్వరరావు గారు. అబ్బా గుమలాడేటువంటి వేడి వేడి అన్నము, పులుసు, చారు, శాకాహారం తెచ్చాడు. మరి వడ్డించాడు అందరు కూడా. అబ్బా ఆవురు ఎంతో శాకాహారాన్ని ఎంతో ఆనందంగా ప్రేమగా భలే ఆతృతగా తిన్నాము. కూర ఎప్పుడోసారి వెళ్ళిపోదాం, లేకపోతే నైట్ ఉందాంలే అన్న స్థిమితంగా హాయిగా వచ్చేటప్పటికి సుమారుగా 9:30, 10 ఆ ప్రాంతంలో సార్ 9ంటికి వెళ్ళి 10గా కాలేదు వచ్చారు. వచ్చి ఆ గేట్ అవతల ఆయన కారులో దిగి అలాగ మెల్లగా ఆ హంసనడకతోటి ప్రశాంతంగా పైకి కిందకి పక్కకి అలాగా తీరిపారా చూసుకుంటూ కొద్దిమంది ఉన్నాం. అటు ఒక 50 మంది, ఇటు ఒక 50 మంది. ప్రతి వారితోటి కింద నుంచి పైదాకా అలాగ ప్రేమతో చూసుకుంటా, షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటా మెల్లగా హంసనడకలతోటి చిరునవ్వులతోటి హ్యాపీగా అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చి 50 మంది కూడా. ఇంక అయిపోయింది కదా, మేము వెళ్దాం అనుకొని తిరిగిన సమయంలో అక్కడ కోటేశ్వరరావు గారు ఎవరో అబ్బాయి ఇక్కడ కాలేదు ఇంకా పత్రికారు పైన మనందరికీ దర్శనమిస్తారు అన్నట్లుగా పైకి తీసుకెళ్ళారు 2 అంతస్తులు. అక్కడ ఉంది సార్ అసలైన మా ఇద్దరి యొక్క సంభాషణ, మా కథా కమామిష అంటారే ఇక్కడ ఉంది. పత్రికారు పైకి వచ్చారు, మంచి కుర్చీలో కూర్చున్నారు, ఎదురుగా ఒక టీపాయ్ పెట్టారు. వాళ్ళు అలాగ బారు జరుపుకుంటున్నారు, వెనక బాగా రిలాక్స్గా కూర్చున్నారు. కోటేశ్వరరావు గారు భార్య మంచి చిక్కటి మధ్య తీసుకొని వచ్చేసింది. అలా హాయిగా ఒక 10 నిమిషాలు అటు చూస్తా టీవీ చూస్తా హ్యాపీగా తాగారు. మనం అది గడగడ 1 నిమిషంలో గతుక్కుంటూ తాగేస్తాం. సార్ అది తాగల. సరే అంతవరకు బాగుంది, మేము ఎదురుగా ఉన్నాం. అందుతోడు కాల మమ్మల్ని అందరూ కూర్చోమన్నారు. ఆ కింద అటు 25 మంది, ఇటు 25 మంది, పెద్ద రష్ లేదు. మాకైతే తెలియదు కదా, ఊరికి కూర్చుంటాం కదా అనుకున్నాము. కొంతమంది సీనియర్స్ మెల్లగా సార్ దగ్గరకు వచ్చి దాన్ని ఏమంటారు, మసాజ్ అంటారంట. భాషలో మసాజ్ అంటారంట. చక్కగా కింద నుంచి పాదాల నుంచి శిరస్సు దాకా చక్కగా అందరూ కూడా సీనియర్స్ అంతా మసాజ్ చేసుకుంటూ వచ్చారు. సరే మేము మా కొత్త వాళ్ళంగా తెలియదు కాబట్టి అటు నిలబడి ఉన్నాం. అటు నిలబడి సార్ నా ఇలా చూసి ఇట్లా ఒక చిన్న సైకిల్ ఆన్ చేశారు. నవ్వుడు చూసుకున్నారు, ఎక్కువ చూసుకుంది. వాళ్ళు మసాజ్ చేసుకుంటారు, రేపు మనం చేసుకొని ఇస్తారో లేదో, మనం ఇప్పుడే వచ్చామో లేదు సీనియర్స్ అని నాకు ఎంతో బాధగా ఉండేది. ఆ బాధ లేకుండా హాయిగా కూర్చోబెట్టి ఇంకట్లాగా
అందరికీ వెళ్ళి చూస్తున్నారులే, మరి చెప్పుకోకూడదేమో. నాకైతే నాకెళ్ళి అయితే ఇంకా ప్రశాంతంగా తేరిపోరా వాళ్ళు పేద కిందకి పడా ఏదో ఇటు చూస్తున్నారని అనిపించాడు. నేను తక్కువ చేయాలి, నేను కూడా అంత ప్రేమగా చూస్తున్నాను. ఇంకా ఆ విధంగా అండి చిన్న పోలిక చెప్తా. బాబా సత్యసాయిరాం దర్శనానికి వెళ్ళినప్పుడు ఊరికి పాద నమస్కారం వరకు అవకాశం ఉంది. నాకు అక్కడ తృప్తి కలిగేది. స్వామి ఇది నాకు నచ్చలేదు, ఇది నీ మొత్తానికి అసలు రాముడను ఆంజనేయ స్వామిలాగా వాటేసుకోవాలి, ఆలింగనం చేసుకోవాలి, నాకు బాగుండేది. అది ఇక్కడ తీరింది. ఆ కోరిక నాకు పత్రికారి యొక్క దర్శనంలాగా యాడ్ టు హిల్ మొత్తం ఆపాద మస్తక దర్శనంలాగా అంతతో ఆగలేదండి. భగవద్గీత అక్కడే నా యొక్క మలుపు తిరిగిన రహస్యం అంతా, నా కథ అంతా కూడా మేము ఇప్పుడు దాకా నేర్చుకున్న భగవద్గీత అంతా కూడా ఆ పావు గంటలో ఒక మలుపు ఎత్తి చేస్తున్నాను. మరి విశ్వరూప సందర్శన యోగంలో చెప్పినట్లుగా అర్జునుల వారికి శ్రీకృష్ణుల వారికి మధ్య ఏం జరిగిందో మేమైతే చూడలేదు, విని ఉన్నాను. కొంతవరకు ఉన్నది అది. అదంతా ఆ పత్రికారు నేను ఎదురు కూర్చున్నప్పుడు నా తలంపుకు వచ్చింది. ఉవ్విళ్ళు ఊరిపోతున్నాను, పులకింత కలుగుతున్నాయి. నేనే అర్జునుడిగా భావించేవాడిని, ఒక పత్రికారే కృష్ణుడిగా భావించే ఆ విధంగా ఒక తన్మయత్వంలో నేనైతే తేలిపోవడం జరిగింది. సో ఇక బయటకు వచ్చిన కాడ నుంచి ఇంక పిఎస్ఎస్ఎం ఇంక అసలు ఇంక అన్నీ నా చేసే పనులన్నీ పక్కన పెట్టేసేయలేక అసలు నేను చేసే పనులు అన్నిటికో ఫుల్ స్టాప్ పెట్టాలి, ఇంకా పిఎస్ఎస్ఎంలో స్టార్ట్ కావాలి ఇంకా అని చెప్పేటువంటి బాగా ఫుల్ ఆఫ్ ఎనర్జీ మైండ్తో ఉండటం జరిగిందండి. దానికి తగ్గట్టుగా ఒక 10 రోజుల్లోనే మన అప్పటికి పిఎంసి ఛానల్ వచ్చింది. ఆ ఛానల్లో ఏమొస్తుంది, కింద స్క్రోలింగు మన వశిష్ఠ పిరమిడ్లో ఫలానా తేదీ నుంచి ఫలానా తేదీకి 41 రోజులు మౌన ధ్యానం జరుగుతుంది, అందరు ఎవరైనా రావచ్చు, చక్కగా ఉచితంగా అంతా ఫ్రీ అని భోజనం అన్నట్లుగా ఒక ఇది వస్తుంది. దానికి అనుగుణంగా చూడండి ఎంత లింకేజ్ ఉంటుందో. అదే సమయంలో రాజమండ్రిలో భగవద్గీత 3 రోజుల సభలు జరుగుతున్నాయి. దానికి వెళ్ళాం. మేము నలుగురు వెళ్ళాము కదా, ఇప్పుడు చెబితే వాళ్ళు రారేమో, తీరా అక్కడ పోయినాక అరే ఎక్కడైనా ఉందో మన పెరవరం మన పత్రికారిని అక్కడ చూసినా ఆయన ఇక్కడ కనపడతాడని ఏదో మాయ మాటలు చెప్పి మొత్తం వెళ్ళామండి. ఇక అక్కడికి వెళితే పేరవరంలో మేము పిల్లలకి లేకపోతే ఎక్కడ చదువుకుంటాం, సత్యయోగం పైలోకాలు ఉన్నాయి, ఆ లోకాలు ఉన్నాయి, అట్టంట ఆనది అంట ఇదంతా ఎంతో పొంగిపోయే సత్యలోకం అంతా నాకు అక్కడ దర్శనమైంది సార్. పక్కనే గోదావరి నది, పచ్చని పొలాలు, పంట పొలాలు, వరి పొలాలు, నీళ్లు, కొబ్బరి చెట్లు, మన పిరమిడు. ఇప్పుడు దాకా నేను చూసినటువంటి లోకానికి మనం బ్రతికిన బతుకుకి క్వైట్ డిఫరెన్స్కి ఏదో ఈ లోకంలోకి వచ్చేసాం మనం. మేము ఎప్పుడు విజయవాడ దాటి రాలే ఇప్పుడు కూడా. అసలు అట్లా ఎంటర్ అవుతుంటేనే అసలు ఇది వేరే లోకం వచ్చేసాము, పత్రికారి లోకం వచ్చేసాము అంటే. అప్పటికే నేను కొన్ని నందా గారి ఉపన్యాసాలు విన్నా. పిఎంసిలో నందా గారు మా వశిష్ఠ గోదావరి గురించి చెప్పడం నందా గారి ఉపన్యాసాలు వినటం జరిగింది. ఎంత పులకింత కలిగిందో ఖచ్చితంగా ఆ విధంగా పోయి ముగ్గురం కూడా ఆ ధ్యానంలో కూర్చున్నాం సార్. అసలు భోజనం సామాన్యమైన భోజనం, అసలు వంటశాల చూస్తానికి రేకుల్లానే ఉంటుంది కానీ ఊరి నాయన ఆ శక్తి ఏంటి, ఆ వంటశాల ఏంటి, సామాన్యమైన స్థితి అక్కడ భోజనం చేస్తుంటే లేదు. ఈనాడని ఇంత కమ్మని భోజనం చేసి ఎరుగుతుందా ఇంత ప్రశాంతంగా అని చాలా ఆనందం కలిగింది సార్. ఆ రూమ్లో పోయి ధ్యానం చేశాము. నైటు ఫిబ్రవరి 20వ సంవత్సరం ఫిబ్రవరి 20 తారీఖు కూడా ఫిబ్రవరి 20వ తారీఖు. సరే ధ్యానం చేసాం, మంచి చక్కగా నిద్ర పట్టింది. తెల్లవారుజామున 5ంటికి లేచాం, మళ్ళీ స్నానాలు చేసి మళ్ళీ ధ్యానంలో కూర్చొని టిఫిన్ చేశాం సార్. అప్పుడు అసలైన కథ మొదలైంది. అప్పుడు అనిత గారు తర్వాత శ్రీని గారు వచ్చి వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు. సార్ ఏం లేదు సార్, ఇక్కడ చిన్న సర్వీస్ ప్రోగ్రాం ఉందండి,
ఏ పక్కనే గాత్రేశ్వరం అని ఒకటి ఉంటుంది. ఏం లేదు, మీరు అసలు మన వ్యాన్లో ఉన్న వ్యాన్లో ఎక్కించుకెళ్తాం, జస్ట్ అక్కడ పోయి 2 పాంప్లెట్లు ఇచ్చి అటేట ఒక గంట పనే సార్, మరి మీతోటి వస్తే బాగుంటుంది అన్నట్టుగా ఇట్లాగే మాట్లాడారండి. అది ఎంత పని సార్, మేము ఉంటాం, ఇవాళ ఉంటాం, రేపు కూడా ఉంటాం, పోయేద్దామని చెప్పి వెళ్ళటం జరిగిందండి. ఇంకా చూడండి నా సామిరంగా ఆ వెళ్ళటం తెల్లారి వస్తాం అనుకున్న వాళ్ళు 20 రోజులు స్టే అయ్యాం సార్ అక్కడ. 20 రోజులుండి అక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి ఊరిని అసలు గాలించి తిరిగి ఇంటింటికి బజారుకి తిరిగి ప్రతి చోట మన పత్రికారి పాంప్లెట్లు పంచి జ్ఞానం చెప్పి చక్కగా డొనేషన్స్ కూడా వసూలు చేసుకొని మేము ఊహించని రీతిగా ప్రేమతో సంతోషంగా ఎన్ని మంచి డొనేషన్లు ఇచ్చారో వాళ్ళకి అందరికి కూడా ఈ సందర్భంగా ఈ రోజున వాళ్ళని తలుచుకొని వాళ్ళకి అందరికి మంచి జరగాలని వాళ్ళ ఫ్యామిలీస్కి చాలా మంచి 20 రోజులు చేశాం సార్. ఇక షార్ట్ కట్లోకి వచ్చేస్తాం. ఇదే విధంగా ఈ సేవల్ని ఎక్కడ శ్రీనివాస పిరమిడ్ అండి, చిన్న తిరుపతిలో సేమ్ ఇదే సేవలు, ఇంత అనుభూతి, ఇంత ప్రేమ, ఇంత సేవ చేసాం. ఇంకా మొదలుకొని ఇక పెరిగి అసలు ముఖ్యమైన పిరమిడ్లో అన్నిటికీ టాకా వెళ్ళటం జరిగింది సార్. మాకు పరిశుభ్రత, పచ్చదనం మీద ఎంతో ప్రేమ. స్వామి దగ్గర మాకు సేవ, భోజనము, భజన చెప్పింది ఆయన ఒకటి, 3 బాగా భోజనం చేయండి, భజన చేయండి, బరీగా నేను పెడతాను తినండి, అంతే, మీకు ఎంతగానే అవసరం అన్నట్టుగా. ఎక్కడ పిరమిడ్లకి వెళ్ళినా ఒళ్ళు దోచుకోకుండా చేయాల్సినంత నేను చేస్తూ మన పక్కన ఉన్న వాళ్ళందరి చేత కూడా మంచి సర్వీస్ చేసేవాళ్ళని నిజంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి పిరమిడ్లో మేనేజ్మెంట్ మమ్మల్ని ఎంతో గౌరవించి, ప్రేమించి, ఆదరించి సన్మానాలు కూడా చేయటం జరిగింది. మాడుగులు ఏమిటి, మెర్కాబా పిరమిడ్ ఏమిటి, వశిష్ఠ గౌతమ్ ఏమిటి, శ్రీనివాస పిరమిడ్ ఏమిటి, తర్వాత మొన్న జరిగిందండి ఏంటంటే చిత్తూరు జిల్లాలో కోటాల ఏమిటి, తర్వాత ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కాస్మిక్ వ్యాలీ, ఇన్ని చోట్ల కూడా మరి స్వామి వేసినటువంటి ప్లాన్, స్వామి సేవ, స్వామి చెప్పిన సేవ, పత్రిక గారు చెప్పిన సేవ అంతా అప్లై చేయడం జరిగింది. మమ్మల్ని పిరమిడ్లో ఎంతో శక్తి నింపింది, ఆశీర్వదించింది. పిరమిడ్లు అక్కడ మేనేజ్మెంట్లో అక్కడ ఉండే వ్యవస్థ ఎంతో శక్తితోటి ఎప్పటికీ ఈ రోజున నేను పోయిన చోట్లల్లా ఈ రోజున ఇప్పుడు బంటుమిల్ల పిరమిడ్ నుంచి మాట్లాడుతున్నాం సార్. 1 సంవత్సరం కాలంగా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా బంటుమిల్ గురించి చాలా బాగుంటుంది. ఆ బంటుమిల్లో ఎంత ఆర్గనైజేషన్, చక్కగా మంచి భోజనం పెడతాడు, టయానికి నేర్చుతాడు. నిజంగా కొత్త వాళ్ళు ధ్యానం ఆయన దగ్గర నేర్చుకోవాలి. చాలా డిసిప్లిన్ ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది, విద్యాబుద్ధి, అసలు పరిసరాలు అని చెప్పి చాలామంది చెప్పేవాళ్ళు. ఎప్పుడు పోదామన్నా ఏదో కలిగేది. ఈసారి మాత్రం 4వ ఏం సార్ కార్యక్రమం, మౌన ధ్యాన మహాయజ్ఞానికి పత్రికారు నన్ను పిలుచుకోదలుచుకున్నారు. అన్ని హాయిగా ఫ్రీగా నేను నిన్న 4ంటికి వచ్చామండి. వాళ్ళు చెప్పిన దానికన్నా చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఇక ఈ పిరమిడ్ కానీ వాళ్ళ సేవలు కూడా విన్నాం. మరి వాళ్ళలాగా మరి మమ్మల్ని కూడా సేవ చేయించుకునేటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పి అంతా కూడా పిరమిడ్ వ్యవస్థ అంతా కూడా బాగా వర్ధిల్లి మహాకరుణ శాకాహార ర్యాలీ. ఇక్కడ ఒక్క నిమిషం మాట్లాడతాం సార్. గాంధీ గారు, పత్రి గారి ఫోటోలు చాలా బాగున్నాయి. శాకాహార ప్రసాదం, మహాకరుణ శాకాహార. ఈ ఫోటో చూస్తుంటే శ్రీమద్ భగవద్గీతలోని ఒక్క శ్లోకం చెప్పి ముగిస్తాను సార్. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.
ఇది భగవద్గీతలో ఉన్నటువంటి పరమాత్మ చెప్పినటువంటి మహాత్ములు ఎప్పుడెప్పుడు వస్తారు అంటే ధర్మానికి గ్లాని ఎప్పుడైతే సంభవిస్తుందో భూగోళం మీద, గ్లాని అంటే చిన్న కుదుపు, నాశనం కావటం లేకుండా పోవటం కాదు, ధర్మానికి చిన్న ఒక బ్రేక్ పడ్డప్పుడు మహాత్ములు వచ్చి దాన్ని సరిచేస్తారు అని చెప్పబడింది. శిష్టులను రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి మహాత్ములు వస్తారు. ఈ కోవలో మన దేశాన్ని దాస్య శృంఖలాల నుంచి విడిపించడానికి మహాత్మా వచ్చారు. ఆయన చేతిలో ఒక చేతిలో కర్ర, రెండో చేతిలోనే శ్రీమద్ భగవద్గీత ఉండేది. చాలా సింపుల్గా ఉండేవారు. అహింసా మార్గంలో, శాకాహార మార్గంలో ఆయన మన దేశానికి స్వాతంత్రం సంపాదిస్తే, ఈ తర్వాత ఇప్పుడున్నటువంటి అనాచారం ఏమిటి చూస్తున్నాం. ఏంటిది? శాకాహారం స్థానంలో చక్కగా తినాల్సిన మనం క్రూరంగా హింసించి జంతువులను బాధ పెట్టి ఆ బాధనంతను కూడా మాంస రూపంలో తిని వాటిని ఏడిపించి, అదిగో మన కరోనా వచ్చింది వాటి ఏర్పుడికి, వాటి బాధలకి. మరి అది ఇంకా మనకు సరైన బుద్ధి వచ్చినట్టు లేదేమో నాకు చూస్తూ ఉంటే. దాన్ని మూగజీవులను రక్షించడానికి ఒక అవతారం దాల్చి వచ్చాడు ఆ పరమాత్మే. ఎవరయ్యా? ఇదిగో ఇంకెవరు, మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. చక్కగా ఫోటో వేశారు. ఆయన కూడా మనకు తెలుసు ఎంత సింపుల్. అంత సింపుల్సిటీ తోటి ఆయన అహింస పరమో ధర్మ అనేటువంటి మహాయాగాన్ని తలపెట్టి ఆయన చెప్తారు చాలాసార్లు, నేను పైలోకాల నుంచి వస్తూ 1,44,000 మంది నా వెంట తెచ్చుకున్నాము అని చెప్పి చాలాసార్లు చెప్పారు. ఆయన వెంట వచ్చిన వాళ్ళలో మనందరం కూడా 100% మనందరం సెలెక్ట్ చేసుకొని, మనందరం చెప్పాల్సినది అక్కడే చెప్పి ఇక్కడ తెచ్చుకొని చక్కగా మనకి చెప్పాల్సింది, ఇవ్వాల్సింది, ఇచ్చేయాల్సింది అంతా ఇచ్చిపోయారు. ఇంకా మనమే ఆలస్యం ఈ యొక్క కరుణా శాఖాహారాలు మరింతగా చేసి మూగజీవులను కాపాడి ఈ భూమిని, విశ్వాన్ని అంతటను కూడా శాంతి దూతలుగా మనం ఉండి శాంతిమయంగా చేసేటువంటి దానిలో మనందరం కూడా పాత్రదారులం అవుదామని చెప్పి, సేవ చేసుకుందామని చెప్పి టీఎంసీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, నేను ఈ సదవకాశాన్ని, మన యొక్క అహింస ఏఎంసీ వారు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని, సదవకాశాన్ని నేను ఎంతగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారి ఈ విధంగా ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టి ఈ అహింస జగత్తుని తీసుకురావాలని చెప్పి మరీ కోరుకుంటూ వారికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్.